వాళ్ళ కాలేజీ యూరిన్ వాటర్ మొత్తం డ్రైనేజీ మొత్తం మా శ్మశాన వాటిక మీద ఉండేది. గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది, వాళ్ళు గొడవలు వేయడం జరిగింది, పోయిన వాళ్ళని కొట్టించడం జరిగింది సార్. అయినా కూడా ఎవరు స్పందించలేదు, ఒక్కరికి కూడా మాకు న్యాయం చేయలేదు సార్. హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి మొత్తం చూశారు, అంతా చూసే సార్ పూర్తి స్థాయిలో చూడలేదు. కాలేజీల ముందు దాదాపు 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు లోపలికి వెళ్ళినారు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, మాకు ఏం న్యాయం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. గతంలో శ్మశానానికి రిపేరు జంగిల్ కిల్ పేరుతోటి ఉన్న సమాధులని శ్మశానం సమాధులు మొత్తం అన్ని మట్టితో కట్టిన సమాధులు మొత్తం సదరం చేశారండి. ఒక గోరీలు సమాధులు సిమెంట్తో కట్టినవి మాత్రమే ఉన్నాయి, మట్టి తీసిన సమాధి ఒక్కటి కూడా లేదు. సమాధులు శ్మశానానికి గౌరవం లేకుండా, కనీసం దళితులు సమాధులనే గౌరవం లేకుండా దాని మురికి నీరు వదలటం, ఆ శ్మశానాన్ని సదరం చేసి ఒక్కటి కూడా లేదు సార్. ఇప్పుడు పెద్దలు పెట్టుకోవాలంటే ఎవరిది ఎక్కడుందో కూడా తెలియదు. మరొకసారి మేము చెప్పేది ఏంటంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళకి ఆ మురికి నీరు కానీ కంప్లీట్గా ఇంకెప్పటికీ శాశ్వత పరిష్కారం చూసుకోవాలి సార్. కోట్లు పెట్టి ఇలా కాలేజీ కట్టుకున్నారు. ఆ డ్రైనేజీ లోపల ఏదైనా తీసుకొని ఆ డ్రైనేజీని వాళ్ళు ఏదైనా లోపల ఏదైనా చెట్లకు కానీ ఏదైనా ఉపయోగించేటట్టు చేసుకుంటే మంచిది. అన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఏదో కొద్ది స్థాయిలో ఎంతో తగ్గి ఖర్చు అయిపోతుంది. ఖచ్చితంగా చాలా జీవాలు చాలా పశువులు చనిపోయేస్తారు డ్రైనేజీ వాటర్ తాగి. వాటికి తెలియదు కదా మంచినీళ్ళు ఏమీ లేదు, పశువులకి జీవాలకి చాలా చచ్చిపోయి. దయచేసి కాలేజీ వారికి తెలియజేసుకునేది మా సమస్య పరిష్కరించండి. హ్యూమన్ రైట్స్ వారికి కూడా చెప్పిన అదే సార్, ఆ సమస్య పరిష్కారం చేయాలి సార్. మా ఊరిని, మా పశువుల్ని, జీవాల్ని, మా పెద్దలు పెట్టుకున్న దాన్ని మొత్తం కాపాడాలి సార్. అదే సార్.